హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రైనీ సీజన్లో కూడా రాజస్థాన్లో వర్షాలు పడట్లేదని చెప్తున్నాను కదా. ఓన్లీ 10 డేస్ కూడా పడలేదు, 1 వీక్ పడుతుంది. సో మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చి అయితే ఇప్పుడు ఈ మంత్లో అయితే ఈరోజు స్టార్ట్ అయ్యిందండి. ఈరోజు 3:40 ఆ టైంలో నుంచి అయితే బాగా ఇసుక తుఫాన్ అయితే మొదలయ్యిందనమాట. ఇసుక బీభత్సంగా పడింది. ఇది అంతా ఇంటి ముందు కూడా పడిపోయింది మాకు. కిచెన్ రూమ్లో కూడా సామాన్ల పైన అయితే నేను చున్నీ కప్పేసేసాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇందాకైతే బీభత్సంగా ఉంది. అది కూడా దూరంగా కనిపిస్తుందా? దుమ్ము అయితే బీభత్సంగా లెగుస్తుంది అనమాట. ఈ రాజస్థాన్ స్టేట్లో ఇప్పుడే కాదండి, అప్పుడప్పుడు ఇలాగే ఇసుక తుఫాన్ పడతానే ఉంటాయి అనమాట. అసలు ఇంకా ఇసుక తుఫాన్కి ఇందాకైతే నేను కూడా బయటకు వచ్చానండి. అసలు మట్టితో పాటు ఆ గాలికి కొట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట. అంత బీభత్సంగా ఉంటుంది. మళ్ళీ ఇంటి పక్కన వచ్చేసి సెల్ టవర్ కూడా ఉంది. ఇవాళ మళ్ళీ మా ఆయన అయితే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళారు సార్ వల్ల. నాకు ఇంకా భయంగా ఉంది. ఇంకా పాప నేను అనమాట ఈరోజు ఇంట్లో. చూద్దాం ఎట్లుంటుందో. దేవుడు వర్షం పడి ఇవి ఇట్లా రాకుండా ఉంటే పర్లేదు, కానీ వర్షం అయితే పడిద్ది ఖచ్చితంగా. చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి, ఇప్పుడు వరకు చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి. ఇసుక అయితే బాగా అదిగోండి బీభత్సంగా లెగుస్తుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? అదిగోండి ఉండి ఉండి ఒక్కసారిగా అయితే లెగుస్తుంది అనమాట. కాసేపుకి ఒకసారి అయితే బీభత్సంగా వస్తుంది. ఇందాక నేను లైవ్లో ఉన్నాను. యాక్చువల్గా లైవ్లో ఉన్నప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను లైవ్ మాట్లాడుతూనే మీతోటి అన్ని సామాన్లు గిబ్బాలు మొత్తం పెట్టేసి డోర్లు వేసేసాను. కూలర్ కూడా లోపల పడేసాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బీభత్సం కనపడుతుందో. ఇదిగోండి నా చిన్ని చెట్లు, ఈ చెట్లు ఎక్కడ పడిపోతాయి అని భయం పడుతుంది. మిరప చెట్లు అనమాట. ఈ తీసి డబ్బాల్లో నాడదాం ఇంకొద్దిగా వస్తే అనుకుంటున్నాను. ఇదేం దోసకాయ చెట్టు. దీనికి రోజు తాడు కట్టించి ఆ గోడ మీద పెట్టిద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఉండే టైం నేను మర్చిపోతున్నాను అనమాట. అది కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎట్లా పోతుంది అసలు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ నా కళ్ళ నిండా పడుతుంది, నా నోట్లో కూడా పడిపోతుంది. ఇందాకే మొక్కలు కట్టుకున్నాను, ఆ సామాన్లన్నీ కింద పెట్టేసి ఒకసారి బయటకు వచ్చాను కదా. సో మొత్తం అయితే ఒళ్ళంతా పడిపోయింది. ఈరోజు కరెంటు కూడా రాదనమాట. ఈరోజు రాదు, రేపు ఇది తగ్గే వరకు, ఈ వర్షం తగ్గే వరకు, రేపు ఏ టైం వరకు ఇస్తాడో కూడా తెలియదు. ఇంకా నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ కూడా అనమాట. ఇదన్నమాట ఈ రాజస్థాన్లో. చాలామంది అడుగుతున్నారు కదా రాజస్థాన్లో ఎలా ఉంటుంది చూపించండి అని. మొత్తం ఇదేనండి, ఇసుక ఎడారులు అనమాట. మట్టి అంతా మట్టి అనమాట, ఎడారులు. మట్టి అయితే బీభత్సంగా పడుతుంది చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ బయట నా కళ్ళ నిండా నిండిపోయింది. అది రోడ్డు మీద గల్లీ రోడ్డు అది. అసలు చూడండి ఎంత లెగుస్తుందో. కొంచెం సేపటికి ఒకసారి తగ్గుతున్నట్టు ఉంది, మళ్ళీ అది లెగుస్తూ ఉంది. ఇది వచ్చేసి ఆ ఖాళీ ప్లేస్ మొత్తం శ్మశానం అండి. మనం శ్మశానం అంటాం, వీళ్ళు వచ్చేసి ముసాన్ అంటారు. నేను ఇవి కూడా ఇప్పుడు మా ఇంటి గోడపై నుంచి ఎక్కి తీస్తున్నాను అనమాట. భారీ గోడ దగ్గర అవతల నుండి ఎక్కడ మొత్తం భయంగా ఉందన్నమాట. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్, చాలామందికి చూపించాలి అనుకున్నాను ఇసుక తుఫాను. మీకు కనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.